మాజీ సీనియర్ మంత్రిగా 2004 నుంచి వెళ్ళి 2023 వరకు ఉన్న హరీష్ రావు గారిని నిన్న రాత్రి నోటీస్ ఇచ్చి తన ఇంటి దగ్గర ఎంప్లాయీస్ ఉంటే వారికి ఇచ్చి 11 గంటల తర్వాత 11 గంటల వరకు ఇవాళ రావని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. చట్టాన్ని గౌరవించే వారిగా హరీష్ రావు గారు 11 గంటల ముందే ఇవాళ 11 గంటల కంటే ముందే అనేక ఇతర కార్యక్రమాలు ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న రాత్రికి రాత్రి ఇట్లా నోటీస్ ఇచ్చిందని తెలిసి ఉటాహుటిన వచ్చి ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన నోటీస్లో కూడా ఒక జనరల్గా సాక్షిగా మాత్రమే మీరు వచ్చి మీరు ప్రజెంట్ కావాలని చెప్పేసి ఏసీపీ జూబ్లీ హిల్స్ వారు నోటీస్ పంపించడం జరిగింది. ఒక సీనియర్ మంత్రిని ఇవాళ తీసుకున్న ఒక ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు 1-2 గంటలు చేసి మాట్లాడి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ 11 గంటలకు పోతే ఇవాళ 6 గంటల వరకు కూడా టైంపాస్ చేస్తున్నారు. అడిగే ప్రశ్నలు ఏదో అప్పుడోటి ఇప్పుడోటి అడుక్కుంటూ తమ యొక్క ఎట్లా మేము మిమ్మల్ని కూర్చోబెట్టగలుగుతాం, ఎట్లా మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయగలుగుతాం అని చెప్పేసే విధంగా ఈనాటి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. వారి వెంట అడ్వకేట్స్ వెళ్తే అడ్వకేట్స్ మేము రానియమని చెప్పేసి నెట్టివేయడం జరిగింది. భారత రాష్ట్ర సమితి యొక్క అడ్వకేట్స్ లీగల్ సెల్ పోతే కూడా మిమ్మల్ని రానియమని చెప్పేసి బయటనే ఉంచారు. అక్కడికి అనేక మంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పోతే మీరు ఇక్కడికి రావద్దు, మిమ్మల్ని వచ్చినట్లయితే మిమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు. నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ లాఠీచార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రెస్ మిత్రులు కూడా అడుగుతుంటే మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి వారిని కూడా బెదిరిస్తూ ఉన్నారు. మొత్తం యావత్తు తెలంగాణ ఇవాళ హరీష్ రావు గారిని ఆ విధంగా తీసుకుపోయి దరిదాపుగా 7 గంటలు ఈ విధంగా కూర్చునబెట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని వెంటనే మీ యొక్క అడగే ప్రశ్నలు 1-2 గంటల కంటే ఎక్కువ ఉండదు కాబట్టి ఇప్పటికే 7 గంటలైంది కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వెంటనే పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ కేసులో ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉండే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది, కొట్టివేసింది. ఇదే కేసులో వారి యొక్క సిబ్బందిని వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే వారిని అరెస్ట్ చేయకూడదని ముందస్తు బెయిల్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత క్వాష్ పిటిషన్ వేస్తే హరీష్ రావు గారికి ఫేవర్గా తెలంగాణ హైకోర్టు ఇంతకుముందే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరికి సంబంధం లేదు అనే విధంగానే వారు అసలు ఇది అనవసరంగా ఆయన ఇరికిస్తున్నారు, ఈయనకి సంబంధం లేదని చెప్పేసి తెలంగాణ హైకోర్టు చెప్పడం డిస్మిస్ చేయడం జరిగింది ఇతరులు వేసిన కేసుని. ఆ కేసులో కూడా ఒక ప్రైవేటు వ్యక్తితో నేపించి ప్రభుత్వం వారి తరఫున కోట్లాది రూపాయలు పెట్టి గవర్నమెంట్ ఎంగేజ్ చేసింది. హరీష్ రావు గారికి వ్యతిరేకంగా హైకోర్టులో చక్రధర గౌడ్ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్కి సపోర్ట్